ఊర్లో స్టార్ట్ అయింది మీ ప్రయాణము. ఇక తర్వాత అమ్మకంటే ఇష్టము. నాన్నకు మాత్రం చదువు అంటే ప్రేమ. తర్వాత స్కూల్లో ఈ ఫంక్షన్స్ ఇక్కడంతా విన్నింగ్ మూమెంట్స్ వస్తున్నాయి. అంటే మీరు పాడిన చోటల్లా మీరు ప్రైజులు గెలుస్తున్నారు కదా! మరి అప్పుడన్నా నాన్న చేంజ్ అయ్యారా? అప్పుడు చేంజ్ అవ్వలేదు. ఎప్పుడంటే హైదరాబాద్ నేను ఆయనకి ఇష్టం లేకపోయినా సరే వచ్చి ఇక్కడ నా ప్రయత్నాలు ప్రారంభించి కొంచెం ఒక 2 సార్లు టీవీలో కనిపించేటప్పటికి ఊళ్ళో వాళ్ళు చెప్తారు కదా, మీ వాడు టీవీలో కనిపించాడు అని చెప్పి అదొకటి. ఏదైనా దేనిదైనా సంబంధించి పేపర్లో ఏదైనా న్యూస్ వస్తే నాకు ఊర్లో ఎప్పటికీ చెప్తారు చాలామంది, నీది ఏదైనా వార్త పేపర్లో పడితే ఆ రోజు నాన్న పేపర్ పెట్టుకుని ఊర్లో అందరికి చూపించేవారు. రామాలయం దగ్గర లేకపోతే కాఫీ హోటల్ దగ్గర ఇక మా రఘుడిది వార్త వచ్చిందని చెప్పి పేపర్లో చూపించారు ప్రౌడ్గా. సో అది ఇప్పటికీ మా ఊరు వెళ్తే మా ఊర్లో కూడా చాలామంది అందరు చెప్తారు, నాన్న ఇలాగా బాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు అని చెప్పి.